మనకు చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా మనం ఫస్ట్ వెళ్ళేది డాక్టర్ దగ్గరికి. మన ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా సరే సీరియస్ గా ఉంది అంటే ఆ దేవుడి కన్నా ముందు డాక్టర్ కి దండం పెడతాం, ప్లీజ్ వాళ్ళని సేవ్ చేయండి అని చెప్పి. కరోనా టైంలో మనం అందరం ఇంట్లో కూర్చున్నా సరే డాక్టర్స్ మాత్రం హాస్పిటల్ కి వెళ్ళి పేషెంట్స్ ని కాపాడుతూనే ఉన్నారు. అలాంటిది ఒక డాక్టర్ ని హోల్డ్ యువర్ టంగ్, నీ నాలుకను కంట్రోల్ చేసుకో, షట్ అప్ వెన్ ఐ యామ్ స్పీకింగ్ టు యు. ముందు నించున్నప్పుడు ఆ చేతులు కింద పెట్టుకొని నించోలా. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ హియర్ బిఫోర్ మై బ్లడ్ బాయ్ immediately suspended. You are not authorized to speak when I am speaking to you. Get him out of here, kick him out of here, shut up. ఇవన్నీ మాటలు కూడా గోవా హెల్త్ మినిస్టర్ అయిన విశ్వజిత్ రానే గోవా మెడికల్ హాస్పిటల్ సిఎంఓ అయిన రుద్రేష్ కుటికర్ కి పబ్లిక్ గా వీడియో తీస్తూ మరి హ్యూమిలియేట్ చేశారు మిగతా డాక్టర్స్ ముందు. ఒక ముసలావిడ 70 సంవత్సరాల పైనే ఉంటాయి. సాటర్డే పబ్లిక్ హాలిడే రోజు హాస్పిటల్ కి వెళ్ళింది B12 ఇంజెక్షన్ చేయించుకోవడానికి. ఓపీడీ సెంటర్స్ క్లోజ్ ఉన్నాయి, తన క్యాజువాలిటీ వార్డ్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే చూస్తాము, B12 అనేది అంత అర్జెంట్ కాదు కదా, సో రేపైనా చేయించుకోండి లేదా అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి అని చెప్పి సీఎంఓ గారు చెప్పారంట. బట్ ఆ ముసలావిడకి అది నచ్చలేదు. ఏ విధంగా చెప్పారనేది మనకు తెలియదు. బట్ ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో తను ఓ ఫేమస్ జర్నలిస్ట్ వాళ్ళ అత్తగారంట. ఈవిడ వెళ్ళి అతనికి చెప్పగానే ఆ జర్నలిస్ట్ ఏమొచ్చి హెల్త్ మినిస్టర్ కాల్ చేశారు. ఇంకా హెల్త్ మినిస్టర్ పలోమని ఫోన్ పట్టుకొని వచ్చి ఇదంతా చేశారు. అతను మినిస్టరే అవ్వచ్చు, బట్ జస్ట్ బికాస్ ఈస్ ఏ VIP he doesn't have rights to treat a doctor this way. To insult him publicly, it's absolutely wrong.